మనుష్య జీవితానికి ధర్మాన్ని పాటించడం విషయంలో కరదీపిక. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. వేదమే వేదోపబృంహణమై రామాయణ కావ్యంగా వస్తే వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. మనకి భగవంతుడు అవతారములుగా వచ్చినవి ఎన్నో ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని కీర్తిస్తారు. అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరబ్రహ్మతత్వము, ఈ మాంస చిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకు వస్తే దానిని అవతార అని పిలుస్తారు. అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను. అట్లా ఎందుకు పొందగలను అంటే నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకు వస్తాను. వినాశాయ చ దుష్కృతాం, దుష్కార్యములను చేసేటటువంటి వారు, ధర్మమును పాడు చేసేవారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను. అట్లాగే ధర్మ సంస్థాపనార్థాయ, అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం. ఆ ధర్మం అన్న రెండక్షరాల మీదే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది. వేదోఖిలో ధర్మమూలం అంటారు. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి. అటువంటి వేదము ద్వారా మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఆయన సువ్యవస్థితం చేశాడు. వేదము చేత పేర్కొనబడిన ధర్మ మార్గం ఏదున్నదో అది అనుష్ఠించి బ్రతికేటటువంటి వారు, ఆ ధర్మ మార్గంలో వెళ్ళేవారు ఎవరున్నారో వారి గురించి భగవంతుడు పరితపిస్తూ ఉంటాడు, వారి వెంట పరిగెడుతూ ఉంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో. వాడి కోసం నేను వాడిని రక్షించట్లేదు, అంతటి ధార్మిక జీవనం ఉన్నవాడిని రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. అందుకని నిజానికి అంత ధర్మాత్ముడైన వ్యక్తిని రక్షించడానికి కారణం, ఆయన్ని రక్షించడం కోసం ఆయన వెంట నేను పరిగెత్తడానికి కారణం నేనున్నానన్న ఉనికి నిరూపించడానికి అదే అవకాశం. కాబట్టి ధర్మం అన్నది అంత గొప్పది. అటువంటి ధర్మ సంస్థాపనార్థాయ, ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మమునకు ఎప్పుడెప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మానికి కలిగిన ఇబ్బందిని తొలగించడం కోసం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. నన్ను నేను ఒక రూపంతో సృజించుకుని ఈ భూమి మీదకు వస్తున్నాను అంటాడు. అట్లా వచ్చిన అనేక అవతారాల్లో శ్రీరామావతారం మనుష్య కోటికి అందరికీ కూడా బాగా దగ్గరగా ఉండేటటువంటి అవతారం. ఒక నరుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినటువంటి అవతారం రామావతారం. అటువంటి రామావతారం యొక్క వైభవాన్ని అంతటినీ కీర్తించినటువంటి కావ్యమైన రామాయణం అందరూ చదువుకోవలసింది, అందరూ వినవలసినది. రామాయణ కావ్యం గురించి మాట్లాడుతూ శ్రీరామాయణంలోనే బాలకాండలో వాల్మీకి ఒక మాట అంటారు. ఈ రామాయణం ఎందుకు చదువుకోవాలి అంటే ఆయుష్యం పుష్టిజనకం. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని చదువుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు చెప్తున్నారో వాళ్ళకి ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం నిలబడుతుంది. అంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళకి జాతకంలో మారక దోషం వచ్చినా, అపమృత్యు దోషం వచ్చినా ఆ అపమృత్యు దోషాన్ని తొలగించి దీర్ఘాయుర్దాయమును కటాక్షించగలిగినటువంటి శక్తి రామకథకి ఉన్నది. అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు. ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ రామకథ వింటూనే ఉంటారు. ఎందుకని అంటే
దానికి ఏ తత్వాన్ని జోడించకుండా అదే రామకథని మీరు ఎన్ని మాటలు చదువుకోండి, ఎన్ని మాటలు వినండి, అది అమృతతుల్యంగా ఉంటుంది. అటువంటి శక్తి రామకథకి ఉంది. అందుకని అది ఆయుష్యం, పుష్టిజనకం, అది పుష్టినిస్తుంది. ఇన్ని మాటలు వింటున్నాం కదా, ఇన్ని మాటలు వింటున్నప్పుడు అబ్బా రామాయణం మనకి తెలిసున్న కదా, ఆ మళ్ళీ తెలిసున్న దాన్ని ఏం వింటాం అని అనుకుని ఉంటే మీరందరూ ఇవాళ ఈ ప్రవచనానికి రావక్కర్లేదు. రామకథ తెలియని వాళ్ళు ఇందులో ఎవ్వరూ ఉండరు, అందరికీ రామకథ తెలుసు. అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ రామకథ వింటారు అంటే రామకథకి అంతర్లీనంగా ఒక గొప్ప లక్షణం ఉన్నది అన్నారు వాల్మీకి మహర్షి. అది సర్వశ్రుతి మనోహరం, అందరి యొక్క చెవులకు ఇంపుగా ఉంటుంది. శ్రీరామ కథ వింటుంటే మన కుటుంబ జీవనాన్ని మనం ఎలా దిద్దుకోవాలో అర్థమవుతుంది, సమాజంలో మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో అర్థమవుతుంది. నీతి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ధర్మశాస్త్రం, పరిపాలనా శాస్త్రం, వాస్తుశాస్త్రం, అసలు అందులో లేనిది లేదు. సమస్తము శ్రీరామాయణమునందే ద్యోతకమవుతాయి. అందుకే ఆ రామ కథ ఎన్ని మాటలు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపించే కథ ఏదైనా ఉంటే అది రామకథ. అందుకే సర్వశ్రుతి మనోహరం అన్నారు. ఈ మూడు గుణములతోనూ ప్రధానంగా ప్రకాశించేటటువంటి రామాయణ కావ్యము ఏది ఉన్నదో అది జనులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన విషయం. నిజానికి శ్రీరామాయణం లోకంలో ఎంతకాలం చెప్పబడుతూ ఉంటుందో, రామాయణం ఎంతకాలం వింటారో, రామాయణం మీద ఎంతకాలం ఆదరణ ఉంటుందో అంతకాలం మనుష్యత్వం నిలబడుతుంది.